మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఈ వీడియోలో మనము కాకతీయ రాజ్యం గురించి పూర్తి విశ్లేషణతో కూడినటువంటి మెటీరియల్ ప్లస్ 69 ఎక్స్పెక్టెడ్ అంటే డిఎస్సిలో రాబోయే మంచి మంచి ఇంపార్టెంట్ బిట్లతో 69 బిట్లతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. కాకతీయ రాజ్యంతో పాటు ఉన్నటువంటి మధ్యయుగం నాటి ప్రాంతీయ రాజ్యాలు అయినటువంటి కళ్యాణి చాళుక్యులు, యాదవులు, అదేవిధంగా హోయసాలులు, పాండ్యులు వీటి గురించి కూడా ఒక అవుట్లుక్ వేద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కళ్యాణి చాళుక్యులు రాజ్యాన్ని స్థాపించింది రెండవ తైలపుడు. వీరి రాజధాని కళ్యాణి చాళుక్యుల రాజధాని బేదర్ జిల్లాలోని బసవ కళ్యాణి. ఈ కళ్యాణి చాళుక్యుల యొక్క రాజ్యము సుమారు 200 సంవత్సరాలు కొనసాగింది. వీరు చోళులు, తూర్పు చాళుక్యులతో పోరాటాలు చేశారు. ఈ కళ్యాణి చాళుక్యులు చోళులు, తూర్పు చాళుక్యులతో పోరాటాలు అయితే చేశారు. వీరు కన్నడ, సంస్కృత భాషలను ఆదరించారు. అప్పట్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైన కవులు బిల్హణుడు. కళ్యాణి చాళుక్యుల్లో ప్రసిద్ధమైన కవుల్లో బిల్హణుడు, రన్నడు ఉండేవారండి. ఈ బిల్హణుడు విక్రమాంక దేవచరిత్ర అనే గ్రంథం రచించాడు. అదేవిధంగా రన్న అనే ప్రసిద్ధ కన్నడ కవి ఉండేవారండి. ఈ యొక్క కళ్యాణి చాళుక్యుల ఆస్థానంలో ఉండేవాడు. వీరు ఘటికాలు అనే విద్యా సంస్థలను స్థాపించారండి. ఈ కళ్యాణి చాళుక్యులు హిందూ మతం, జైన మతాలను ఆదరించేవారు. అదేవిధంగా వీరి టైంలో కళ్యాణి చాళుక్యుల టైంలో వీరశైవ శాఖ కూడా ప్రాచుర్యం కలిగి ఉందండి. ఇదండి అవుట్లుక్గా. నెక్స్ట్ యాదవులు. దేవగిరి రాజధాని అండి. యాదవుల రాజధాని దేవగిరి. మొదటి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉండేవారండి యాదవులు. మొదటి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఈ యొక్క యాదవులు ఉండేవారు. వీరు ప్రస్తుత అహ్మద్నగర్, నాసిక్ ప్రాంతాలను పరిపాలన చేసేవారు. ఈ యొక్క యాదవుల రాజ్య స్థాపకుడు బిల్లముడు. ఈ యొక్క యాదవ రాజుల్లో గొప్ప పాలకుడు ఎవరంటే సింగనుడు. ఈ యొక్క యాదవ రాజ్యం నర్మదా నది నుండి నర్మదా నది నుండి సిమోగా వరకు విస్తరించింది. నర్మదా నది నుండి సిమోగా వరకు విస్తరించింది. ఈ యాదవుల రాజ్యం అనేది ఢిల్లీ సుల్తాన్ల దాడుల వల్ల అంతమైపోయింది. తర్వాత హోయసాలులు. వీరి రాజధాని ద్వారసముద్రం. హోయసాలుల రాజధాని ద్వారసముద్రం. వీరు చోళులు, చాళుక్యులకు సామంతులుగా పరిపాలన చేశారు. వీళ్ళు కూడా చోళులు, చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. వీరి పాలన సుమారుగా 200 సంవత్సరాలు కొనసాగింది. ఈ హోయసాలుల యొక్క రాజ్యం బిత్తిగా విష్ణువర్ధనుడి కాలంలో వీరి వైభవం అయితే పెరిగింది. హోయసాలుల వంశంలో చివరి పాలకుడు ఎవరు అంటే 4వ బల్లాలుడు. హోయసాలుల వంశంలో చివరి పాలకుడు 4వ బల్లాలుడు. వీరు ఏ భాషలను ఆదరించారు అంటే సంస్కృత, కన్నడ భాషలు. వీరు ఆదరించినటువంటి మతాలు జైన మతం, మధ్వాచార్యుని యొక్క ద్వైత మతాన్ని రూపొందించింది మధ్వాచార్యుడు. అదేవిధంగా విశిష్ట అద్వైతాన్ని రూపొందించింది రామానుజాచార్యులు. ఈ యొక్క మతాలను అయితే ఆదరించారు. ఇప్పుడు ఈ మతాలను ప్రాచుర్యం పొందుటకు వీరు మఠాలు ఈ నిర్వహణని ప్రోత్సహించారండి. తర్వాత చివరిగా ఈ మధ్యయుగముల నాటి ప్రాంతీయ రాజ్యాల్లో చివరిగా పాండ్యులు. వీరు మధురకు చెందినవారు. వీరి రాజధాని మధురై. ఈ యొక్క పల్లవులు, చోళులు వీళ్ళ మధ్య ఉన్న శత్రుత్వాన్ని ఆసరాగా చేసుకొని వీరు రాజ్యాన్ని విస్తరించారు ఈ పాండ్యులు. ఈ రాజవంశానికి చెందినటువంటి కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైనటువంటి దండయాత్ర అయితే చేశాడండి. పాండ్యులకు చెందినటువంటి కులశేఖరుడు అండి. మార్కో పోలో అనే వెనేసి యాత్రికుడు ఇతని రాజ్యాన్ని సందర్శించి ఇతని పాలనను మెచ్చుకున్నాడు. వీరి పాలనలో చోళుల విధానాలు అనుసరించారు. పాండ్యులు చోళుల విధానాలను అనుసరించారు. ఎందుకు? వీళ్ళు కూడా వాళ్ళ యొక్క
వాళ్ళ మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజ్యాన్ని విస్తరించారు కదా, వాళ్ళ యొక్క లక్షణాలు కొద్దిగా వచ్చి ఆ విధంగా చోళుల విధానాలని అనుసరించారు. వీరు శైవ మతం, వైష్ణవ మతాలను ఆదరించారు. శ్రీరంగం, రామేశ్వరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలను నిర్మించారు. వీరు విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. ఇదండి ఈ యొక్క పాండ్యుల గురించి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఒక 20 బిట్లు చూసేద్దామండి. ఒక కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ రాజ్యం నుండి మరి 10 నుండి 60 వరకు గల గ్రామ సమూహాలను ఏమని పిలుస్తారు అంటే స్థల అని పిలుస్తారండి. మరి కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతమును నాడు అంటారు. స్థల అంటే వేరు, నాడు అంటే వేరు, గుర్తుపెట్టుకోండి. 10 నుండి 60 వరకు గ్రామ సమూహాలను స్థల అంటారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతాన్ని నాడు అంటారు. మరి ఆ టైంలో కరణం అంటే ఏమిటి అంటే గ్రామ రికార్డులు అధికారికంగా నిర్వహించే అతన్ని కరణం అంటారు. గ్రామ పెద్దగా రెడ్డి ఉంటారు. మరి తలారి అంటే ఎవరు అంటే గ్రామ శాంతి భద్రతలు చూడు రక్షక భటుడినే తలారి అంటారు. రాచపొలం అంటే ఏంటి? రాచపొలం అంటే రాజుకు చెందినటువంటి ప్రభుత్వ భూమిని మనము రాచపొలం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అన్ని ఏరు కోరు లైన్లో పెట్టానండి. మరి వెలిపొలం అంటే ఏమిటి? వెలిపొలం అంటే నీటి వసతి గల భూమిని వెలిపొలం అంటారు. తోట పొలం అంటే ఏమిటి? వివిధ రకాల పండ్ల చెట్లతో కూడినటువంటి భూమిని తోట పొలం అంటారు. ఇక్కడ పుల్లరి పన్ను అంటే ఏంటంటే పుల్లరి పన్ను అంటే అటవీ ఉత్పత్తులపై ఉన్నటువంటి పన్నుని పుల్లరి పన్ను అంటారు. ఇల్లరి పన్ను అంటే ఇంటి పన్ను. ఇంకా ఉన్నాయండి, అడ్డపట్టు సుంకం అంటారండి. అడ్డపట్టు సుంకం అంటే గొర్రెల మందపై విధించే పన్నునే అడ్డపట్టు సుంకం అంటారు. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి పన్ను అంటే చేతి వృత్తులు వారిపై విధించే పన్నునే వృత్తిపరమైన పన్ను అని కూడా అంటారు. ఇక్కడ త్రిలింగ దేశం యొక్క సరిహద్దులు ఏంటి అని అడుగుతాడండి. సో కాళేశ్వరం తెలంగాణలో ఉంది, ద్రాక్షారామం తీరాంధ్రలో ఉంది, శ్రీశైలం రాయలసీమలో ఉంది. ఇప్పుడు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి 69 బిట్లు అండి. మరి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మొదటి బిట్ అండి, దక్షిణ భారతదేశ రాజ్యాలను వాటి రాజధానులను తెలుపు జతలలో సరికానిది ఏమిటి? ఆప్షన్ చూడండి, ఆన్సర్ వీలైనంత వరకు ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది సరైనది కాదండి. ఇక్కడ పశ్చిమ చాళుక్యులు అనేది సరైనదే, కళ్యాణి. హోయసాలుల రాజధాని ద్వార సముద్రం, ఇది కూడా సరైనదే. పాండ్యుల రాజధాని మధురై, ఇది కూడా సరైనదే. మరి యాదవుల రాజధాని దేవగిరి అండి, అహ్మదాబాద్ కాదు, దేవగిరి. ఓకేనండి. మరి నెక్స్ట్ రెండో బిట్ చూద్దామండి. విక్రమాంక దేవచరిత్ర అనే గ్రంథమును రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బిలహనుడు. ఇక్కడ రన్నడు కన్నడ కవి అండి, ఈయన కన్నడ కవి అండి. ఈ బిలహనుడు విక్రమాంక దేవచరిత్ర అనే గ్రంథాన్ని రచించడం అయితే జరిగిందండి. మూడవది, కళ్యాణి చాళుక్యుల పాలనలో స్థాపించబడినటువంటి విద్యా సంస్థలు ఏది? కళ్యాణి చాళుక్యుల పాలనలో స్థాపించబడినటువంటి విద్యా సంస్థలు ఘటికాలు. నాలుగవదండి, యాదవ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 బిల్లముడు. మరి ఇందులో మరి చివరి పాలకుడు ఎవరో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. యాదవ రాజ్య స్థాపకుడు బిల్లముడు కదా, మరి చివరి పాలకుడు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఐదవది, పశ్చిమ చాళుక్యుల రాజ్య స్థాపకుడు ఎవరు? పశ్చిమ చాళుక్య రాజ్య స్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ 1 రెండవ తైలపుడు. పశ్చిమ చాళుక్య రాజ్య స్థాపకుడు రెండవ తైలపుడు. ఆరవది, యాదవులు తొలుత సామంతులుగా వీరి వద్ద పనిచేశారు.
వీరి వద్ద పనిచేశారు. ఆన్సర్ ఆప్షన్ 2 కళ్యాణి చాళుక్యుల దగ్గర యాదవులు సామంతులుగా పనిచేశారు. 7వది మొదటి 10 బిట్లు ఇలాగే ఉంటాయండి. ఆ తర్వాత మనం కాకతీయ రాజ్యానికి వెళ్ళిపోదామండి. ద్వార సముద్రం కేంద్రంగా పరిపాలన సాగించింది. ద్వార సముద్రం కేంద్రంగా పరిపాలన సాగించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హోయసాలులు. హోయసాలుల రాజధాని ద్వార సముద్రం. 8వది సంస్కృత కన్నడ భాషలను ఆదరించిన రాజవంశాలు ఏవి? సంస్కృత కన్నడ భాషలను ఆదరించిన రాజవంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి బిట్లు మనకి వస్తూ ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3 చాళుక్యులు, హోయసాలులు. చాళుక్యులు, హోయసాలులు సంస్కృత కన్నడ భాషల్లో మన ఆదరించినటువంటి రాజవంశాలు. మన టెట్లో కూడా ఇలాంటి క్వశ్చన్లు వచ్చాయండి. ఇక్కడ చాళుక్యులు అంటే ఇక్కడ యాదవులు, హోయసాలు ఒక ఆప్షన్ తేడాతో మనకి బిట్ ఎగిరిపోతుంది. ఒక మార్క్ అయితే మనం లూజ్ అవ్వాల్సి వస్తుంది. అందుగురించనే సంస్కృత కన్నడ భాషలో ఆదరించిన రాజవంశాలు చాళుక్యులు, హోయసాలులు చాలా పిన్ పాయింటెడ్గా మనం చదువుతూ ఉండాలి. 9వది హోయసాలులు జైన, ద్వైత, విశిష్టాద్వైతాలు ప్రాచుర్యం పొందుటకు వీటిని స్థాపించుటకు ప్రోత్సహించారు. ఏంటి స్థాపించడానికి ప్రోత్సహించారు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 మఠాలు. ఈ జైన, ద్వైత, అద్వైత వీటి ప్రాచుర్యం పొందుటకు ఈ యొక్క మఠాలని స్థాపించి ప్రోత్సహించారండి. 10వది హోయసాల రాజులలో చివరి పాలకుడు ఎవరు? హోయసాల రాజులలో చివరి పాలకుడు ఆన్సర్ ఆప్షన్ 4 4వ బల్లాలుడు. 4వ బల్లాలుడు. 11వదండి మార్కో పోలో అనే వెనీస్ యాత్రికుడు ఈ పాండ్యరాజును సందర్శించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 2 కులశేఖర అనే పాండ్యరాజును సందర్శించి మార్కో పోలో ఆ రాజ్యం యొక్క వైభోగాన్ని చెప్పాడు. 12వది పాండ్యులు పరిపాలనలో వీరిని అనుసరించారు. పాండ్యుల పరిపాలనలో వీరిని అనుసరించారు. ఆన్సర్ ఆప్షన్ 2 చోళులను పాండ్యుల పరిపాలన వీళ్ళని చూసి అనుకరించారు. 13వదండి వివిధ రాజవంశాలు ఆదరించిన మతాలను సరిగ్గా జతపరచము. ఇలాంటి బిట్లు తప్పనిసరిగా వస్తుంటాయండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి కళ్యాణి చాళుక్యులు హిందూ జైన మతాలు. కళ్యాణి చాళుక్యులు హిందూ జైన మతాలను ఆదరించారు. హోయసాలులు జైన ద్వైత మతాలను ఆదరించారు. జైన, ద్వైత, విశిష్టాద్వైత. మరి పాండ్యులు శైవ, వైష్ణవ మతాలను ఆదరించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 14వది పాండ్యుల రాజధాని ఏది? పాండ్యుల రాజధాని ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది, ఇది మాత్రమే. మరి ఇప్పుడు కాకతీయులకు వచ్చేసామండి. మరి 15 బిట్టు కాకతీయులు మొదట వీరికి సామంతులు. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి. కాకతీయులు మొదట వీరికి సామంతులు. ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్రకూటులు, చాళుక్యులు. వీళ్ళకి కాకతీయులు సామంతులుగా ఉండేవారు. 2వది కాకతీయులు అనే పేరు ఏర్పడటకు కారణం. పైవన్నీ అండి కాకతీయ అనే దేవతారాధన, కాకతీయ అనే కోటను సంరక్షించుట, కాకతీపురంలో నివసించుట, ఇవన్నింటి వల్ల కాకతీయులు అనే పేరైతే వచ్చిందండి. 17వది కాకతీయ వంశస్థాపకుడు ఎవరు? కాకతీయ వంశస్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ 3 గుండియన. కాకతీయ వంశస్థాపకుడు గుండియన. మరి కాకతీయుల యొక్క తొలి రాజధాని ఏది? కాకతీయుల యొక్క తొలి రాజధాని ఏది?
ఆన్సర్ ఆప్షన్ 1 హనుమకొండ. 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 19ది ఓరుగల్లు నగర నిర్మాత ఎవరు? ఓరుగల్లు నగర నిర్మాత. ఆన్సర్ ఆప్షన్ 3 రుద్రదేవుడు. ఓరుగల్లు నగర నిర్మాత రుద్రదేవుడు. 20ది ఈ క్రింది వానిలో త్రిలింగ దేశానికి సరిహద్దు కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 విక్రమసింహపురం. విక్రమసింహపురం. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం ఈ 3 కూడా త్రిలింగ దేశాలకి సరిహద్దులు. 21దండి ఆంధ్ర మహాభారతాన్ని రచించిన వారిలో కాకతీయుల కాలానికి చెందిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 తిక్కన. 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 నెక్స్ట్ అండి 22ది స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ 1 రెండవ ప్రోలరాజు. రెండవ ప్రోలరాజు. రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన ఆలయం పేరేమిటి? రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన ఆలయం పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆప్షన్ 4 రుద్రేశ్వరాలయం. రుద్రదేవుడు రుద్రేశ్వరాలయం. నెక్స్ట్ అండి యాదవులతో పోరాడుతూ మరణించినటువంటి కాకతీయ రాజులు ఎవరు? యాదవులతో పోరాడుతూ మరణించిన కాకతీయ రాజులు. ఆన్సర్ ఆప్షన్ 3 రుద్రదేవుడు మహాదేవుడు. రుద్రదేవుడు మహాదేవుడు. చివరి కాకతీయ పాలకుడు ఎవరు? చివరి కాకతీయ పాలకుడు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడు. 26ది రుద్రదేవుని విజయాలను వివరించు శాసనం ఏది? రుద్రదేవుని విజయాలను వివరించు శాసనం. ఆన్సర్ ఆప్షన్ 3 హనుమకొండ శాసనం. హనుమకొండ శాసనం. రుద్రదేవుడు సంస్కృతంలో రచించిన గ్రంథం ఏది? రుద్రదేవుడు సంస్కృతంలో రచించిన గ్రంథం. ఆన్సర్ ఆప్షన్ 2 నీతి సారం. నీతి సారం. రుద్రదేవుడు సంస్కృతంలో రచించిన గ్రంథం నీతి సారం. గణపతి దేవుని యొక్క సుదీర్ఘ పాలన ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? గణపతి దేవుని యొక్క సుదీర్ఘ పాలన ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? ఆన్సర్ ఆప్షన్ 2 63 సంవత్సరాలు. గణపతి దేవుడు 63 సంవత్సరాలు. మరి గణపతి దేవుడు తెలుగు ప్రాంతాలన్నింటినీ జయించి ధరించినటువంటి బిరుదు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మహామండలేశ్వర. మహామండలేశ్వర అనే బిరుదు గణపతి దేవుడు పొందాడు. ఎందు గురించి? తెలుగు ప్రాంతాలన్నింటినీ జయించినందుకు గాను. 35 గణపతి దేవుడు పన్నులు వాణిజ్యమును వివరిస్తూ జారీ చేసినటువంటి శాసనం దేని గురించి అండి? పన్నులు వాణిజ్యాన్ని వివరిస్తూ జారీ చేసినటువంటి శాసనం పేరు చాలా చాలా ఇంపార్టెంట్. అదే మోటుపల్లి శాసనం. మోటుపల్లి శాసనం గణపతి దేవుడు దేనికోసం? పన్నులు వాణిజ్యం. 31 రుద్రమదేవిపై దండెత్తిన యాదవరాజు ఎవరు? రుద్రమదేవిపై దండెత్తినటువంటి యాదవరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మహాదేవుడు. మహాదేవుడు. 32 రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించినటువంటి యాత్రికుడు ఎవరు? రుద్రమదేవి కాలంలో. ఆన్సర్ ఆప్షన్ 1 మార్కోపోలో. మార్కోపోలో. 33 రుద్రమదేవి యొక్క భర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుడు. నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుడు. 34 బొల్లి నాయకుడు జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని ఈ విధంగా వర్ణించాడు. బొల్లి నాయకుడు
జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని ఈ విధంగా వర్ణించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 రుద్రదేవ మహారాజు. రుద్రదేవ మహారాజు. 35వ బిట్టండి. నాయంకర వ్యవస్థకు సంబంధించిన అసత్య ప్రకటన ఏది? అసత్య ప్రకటన నాయంకర వ్యవస్థకు. ఆన్సర్ ఆప్షన్ 2 ఇది అసత్యం. వీరికి కొన్ని గ్రామాల నుండి పన్ను వసూలు చేసుకొని హక్కు శాశ్వతంగా కల్పించారు అనేది సరైనది కాదండి. ఈ న్యాయంకర వ్యవస్థలో అన్ని సరైనవి చూద్దామండి. వీరు నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించాలి. వీరిని రాజు బదిలీ చేసేవాడు. వీరు రాజుకు పూర్తిగా విధేయులుగా ఉండేవారు. ఇవన్నీ కూడా సరైనవండి. మరి 36వది ప్రతాపరుద్రుని కాలంలో గల నాయంకరుల సంఖ్య ఎంత? నాయంకర్ల సంఖ్య. అసలు ఈ నాయంకర్ల గురించి చెప్తే కాకతీయులకు సామంతులుగా పనిచేస్తున్నటువంటి నాయకులు వారి హోదా నిలబెట్టుకోవడానికి కాకతీయ చక్రవర్తుల నుండి భూములు పొందేవారండి. ఈ నాయంకర్లు చక్రవర్తి సేవల కొరకు నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించేవారు. వీరికి పన్ను వసూలు చేసుకునేందుకు కొన్ని గ్రామాలు ఇవ్వబడేవండి. అయితే వాటిని శాశ్వతంగా అప్పగించేవారు కాదు. ఎందు గురించి అంటే ఆ చక్రవర్తి ఈ నాయంకర్లను నూతన ప్రదేశాలకు బదిలీ చేసేవారు. వీరు పూర్తిగా కూడా ఈ చక్రవర్తిపై ఆధారపడేవారండి. అయితే రాజుకు పూర్తిగా విధేయులుగా ఉండేవారు వీరు రాజ్యంలో ఏదైనా తిరుగుబాటు జరిగిందనుకోండి, ఆ సమయంలో వాటిని అణుచుటకు రాజుకు సహకరించేవారు ఈ నాయకర్లు అండి. మరి ఈ ప్రతాపరుద్రుని కాలంలో మొత్తంగా ఆన్సర్ ఆప్షన్ 3 72 మంది నాయంకర్లు అయితే ఉండేవారండి. 37వది 10 నుండి 60 వరకు గల గ్రామాల సముదాయంకు గల పేరు ఏమిటి? దీన్ని మనము ఆల్రెడీ చెప్పుకున్నాం, మొదట్లోనే చెప్పాను నేను ఆల్రెడీ. ఆన్సర్ ఆప్షన్ 2 స్థల. స్థల. 10 నుండి 60 వరకు గల గ్రామాల సముదాయంకు గల పేరు స్థల. గ్రామంలో భూమి సంబంధిత రికార్డులను పర్యవేక్షించే అధికారి పేరు? ఆన్సర్ ఆప్షన్ 3 కరణం. కరణం. 39వది గ్రామ రక్షక భటుడుగా వ్యవహరించేది ఎవరు? తలారి. తలారి. 40వది కాకతీయుల కాలంలో గ్రామాల పరిపాలన నిర్వహించేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆయగార్లు. ఆయగార్లు. 41వదండి కాకతీయుల రాజుల కింద ఉండు వ్యవసాయ భూములకు గల పేరు? కాకతీయుల రాజుల క్రింద ఉండు వ్యవసాయ భూములకు గల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 రాచపొలం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని తెలిసే ముందే షార్ట్ కట్ బిట్ రూపంలో ముందు మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ రూపంలో ఇక్కడ అడగడం జరుగుతుంది. మిత్రులు గమనించాలి. రాజు యొక్క భూములను సాగు చేయు కౌలుదారులకు గల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అర్ధసిరి. అర్ధసిరి. 43వది గొర్రెల మందలపై విధించు సుంకంకు గల పేరు ఏమిటి? గొర్రెల మందలపై. ఆన్సర్ ఆప్షన్ 3 అడ్డపట్టు సుంకం. అడ్డపట్టు సుంకం. 44వది ఈ క్రింది పన్నులను తెలుపు జాతరలో సరికానిది ఏమిటి? సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఉపకృతి అనేది సరికాదండి. ఇల్లరి అంటే ఇంటి పన్ను. పుల్లరి అంటే అటవీ ఉత్పత్తులపై పన్ను. దర్శనం అంటే చక్రవర్తికి నేరుగా చెల్లించే పన్ను. కానీ ఇక్కడ ఉపకృతి అనేది సరికానిది. 45వది కాకతీయులు అభివృద్ధి చేసిన రేవు ఏది? కాకతీయులు అభివృద్ధి చేసిన రేవు. ఆన్సర్ ఆప్షన్ 4 మోటుపల్లి రేవు. 46వది కాకతీయుల కాలంలో నీటి వసతి గల భూములకు గల పేరు ఏమిటి? కాకతీయుల కాలంలో నీటి వసతి గల భూములకు గల పేరు? ఆన్సర్ ఆప్షన్ 2 వెలిచేను. వెలిచేను. 47వది హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించింది ఎవరు? హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని
నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రుద్రదేవుడు. రుద్రదేవుడు. నెక్స్ట్ అండి 48ది పాలంపేటలో రామప్ప దేవాలయం నిర్మించింది ఎవరు? పాలంపేటలో రామప్ప దేవాలయం నిర్మించింది రామప్ప రేచర్ల రుద్రుడు. రామప్ప రేచర్ల రుద్రుడు పాలంపేటలో అండి. మరి 49వది రామప్ప దేవాలయంలోని శిల్ప రీతులను వివరించు గ్రంథం ఏది? రామప్ప దేవాలయంలోని శిల్ప రీతులను వివరించు గ్రంథం. ఆన్సర్ ఆప్షన్ 3 జాయప నృత్య రత్నావళి. జాయప నృత్య రత్నావళి. 50వది రామప్ప దేవాలయంలో ప్రధాన దైవం ఏది? రామప్ప దేవాలయంలో ప్రధాన దైవం. ఆన్సర్ ఆప్షన్ 4 రామలింగేశ్వరుడు. రామలింగేశ్వరుడు. 51వది డోలమైట్ శిలతో నిర్మించబడిన ఏకశిల నంది విగ్రహం గల ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 2 1000 స్తంభాల ఆలయం. మరి వర్షం సినిమాలో చూస్తాం మనం ఏకశిల నంది విగ్రహం. మరి ప్రభాసు త్రిష పాట పాడుకుంటారు. అక్కడ ఆ శిల డోలమైట్ శిలతో నిర్మించినటువంటి విగ్రహం అండి అది. ఏకశిల నంది విగ్రహం డోలమైట్ శిల. 52వది రామప్ప దేవాలయమును ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 యునెస్కో. 53వది చిట్ట చివరి కాకతీయ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతాపరుద్రుడు. కాకతీయుల్లో చిట్ట చివరి వాడు ప్రతాపరుద్రుడు. 54వది కాకతీయ రాజ్యం పతనమైన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 4 క్రీస్తు శకం 1323. 55వది కాకతీయ రాజ్యమును అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ నాయకుడు ఎవరు? కాకతీయ రాజ్యమును అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉలుగ్ ఖాన్. 56వది పేరిని నృత్య ప్రదర్శనలో ప్రసిద్ధి చెందినటువంటి కళాకారుడు ఎవరు? పేరిని నృత్య ప్రదర్శనలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. ఆన్సర్ ఆప్షన్ 2 నటరాజ రామకృష్ణ. 57వదండి 57వది ఢిల్లీ సుల్తాన్ల దాడుల వలన కాకతీయుల రాజ్యం పతనమైందని తెలుపుతున్నటువంటి శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 విలాస తామ్ర శాసనం. 58వది ప్రళయ నాయకుని రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రేకపల్లి. 59 1336లో వరంగల్లో తుగ్లక్ పాలనను అంతం చేసింది ఎవరు? 1336లో వరంగల్లో తుగ్లక్ల పాలనను అంతం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కాపయ నాయక. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. 65 మరి క్రింది కాకతీయ పాలకులను చారిత్రకంగా పాలనాక్రమం అనుసరించి వరుస క్రమంలో అమర్చము. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ వరుస క్రమం మొత్తం వచ్చేస్తుందని ఒకే బిట్లో మనకి ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ 2 సి రెండవ ప్రోలరాజు మొదటివాడండి. రుద్రదేవుడు రెండవవాడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి. ఇది వరుస క్రమం అండి. సో ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది మిత్రులు, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి. 61వది మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించని రాజ్యం ఏది?
ఆన్సర్ ఆప్షన్ 4 గహద్వాలులు. అందుకే మొదట్లోనే చెప్పాను నేను. మధ్యయుగములో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన రాజ్యాలు అని చెప్పి 5 చెప్పాను. కళ్యాణి చాళుక్యులు, హోయసాలులు, పాండ్యులు, ఈ విధంగా చెప్పడం జరిగింది. సో అందులో ఇది లేదండి, గహద్వాలులు. 62వది, కాకతీయులచే ఆరాధించబడిన దేవత ఎవరు? ఆరాధించబడిన కాకతి. 63వది, ప్రతి గ్రామంలో చక్రవర్తి ఆస్తిగా ఉంచబడిన పొలాన్ని ఏమంటారు? ప్రతి గ్రామంలో చక్రవర్తి ఆస్తిగా ఉంచబడిన భూమి. ఆన్సర్ ఆప్షన్ 2 రాచపొలం. రాజుకుండే పొలం రాచపొలం. 64వది, ఈ క్రింది వాణిని సరిగ్గా జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ 2 బసవపురాణం పాల్కురికి సోమనాథుడు. కుమార సంభవం నన్నచోడుడు. ప్రతాపరుద్రేయం విద్యానాథుడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నృత్యరత్నావళి, జాయప నృత్యరత్నావళి. శ్రీమద్రాంధ్ర మహాభారతం తిక్కన. ఈ తిక్కన కాకతీయ కాలం వాడేవాడు. 65వది, రేకపల్లి ఈ క్రింది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3 శబరి. 66వదండి, ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో భవిష్యత్తు తరాలకు మనం ఏమి అందివ్వగలమో దానికి గల పేరు ఏమిటి? ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో భవిష్యత్ తరాలకు మనం ఏమి అందివ్వగలమో దానికి గల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వారసత్వం. వీడియో చివరికి వచ్చేస్తుందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. 67వది, కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నాట్య రూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పేరిని. 68వదండి, కాకతీయుల కళాతోరణంపై గల అన్నపక్షి అనగా ఆన్సర్ ఆప్షన్ 3 హంస. మరి వీడియోలో చివరి పెట్టండి, ఏకశిలా నగరం అనే పేరు కలిగిన నగరం ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.